బీసీలకు 34% కోట. కూటమి కొత్త కుట్ర. 44% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటున్న బీసీవై. కూటమి మాత్రం 34%కే మొగ్గు. ప్రభుత్వ మెడలు వంచుతామంటున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. బీసీలకు న్యాయమైన వాటా కోసం ఈ 22న బీసీ సింహగర్జన. కూటమి ప్రభుత్వం మరోసారి కుట్రలకు తెరతీసింది. ఓవైపు బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని భారత చైతన్య యువజన పార్టీ కొట్లాడుతోంది. ఇప్పటికే సమరంగణాన్ని సిద్ధం చేసుకుంది. 44% కోట ఎందుకివ్వరో, ఎలా ఇవ్వరో చూస్తామంటూ భారీ పోరాటానికి రెడీ అవుతున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. సరిగ్గా ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో భారీ సదస్సుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మీకింతే అనే పొగరుబోతు ధోరణిని ప్రదర్శిస్తుంది కూటమి ప్రభుత్వం. 34%నే ఘనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే చేపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జరుగుతున్న సర్వే ఇది. అయినా సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యాక బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో తేల్చుతారు. వచ్చే లెక్కలు బట్టి ఎంత శాతం కోటా ఇవ్వాలో తేలుతుంది. కానీ బీసీలకు 34% అని ముందే తేల్చేస్తుంది కూటమి ప్రభుత్వం. 34% అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించిన లెక్కనా, లేక అనుకూల పత్రిక ఈనాడు ఇస్తున్న లీకా? గతంలోనూ ఇలాంటి లీకులు ఇచ్చి బీసీలను మభ్యపెట్టి దారుణంగా మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. అందుకే 34% రిజర్వేషన్లు ఖరారు అని సమగ్ర కుటుంబ సర్వే పూర్తవకుండానే ఎలా తేల్చారు అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. గత నెల రోజులుగా గ్రామ వార్డు కార్యాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆర్థిక వనరులు, ఇళ్లలోని సామాగ్రితో సహా మొత్తం 38 అంశాలు సేకరిస్తున్నారు. దీంతో పాటు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రాల ఆధారంగా బీసీల జనాభా ఎంత ఉందనే వివరాన్ని సేకరించారు. ఈ నెల 15 వరకు సర్వే కొనసాగుతుంది. ఆ రిపోర్ట్ ను సీఎం చంద్రబాబు ముందుంచి ఆయన ఆమోదం తర్వాత ముందుకు వెళ్లనున్నారు. మొత్తానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేవలం 34% రిజర్వేషన్లు ఇచ్చేందుకే కసరత్తు చేస్తుంది. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 44% కోటా ఇవ్వాల్సిందేనేనని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న డిమాండ్. ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మురళీధర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు కూడా బీసీలు 44% రిజర్వేషన్లకు అర్హులు అనే ఉన్నదని గుర్తు చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత. సో ఇప్పుడు కూడా అంతే శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్.